దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ముందే భారత్ను పలకరించనున్నాయి. మే 14 నుంచి 16వ తేదీల మధ్య ఇవి అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. మే నెలలో వాతావరణం ఇలా ఉండబోతోంది. అధిక వర్షపాతం. మే నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ భారతంలో వర్షాలు దండిగా కురిసే అవకాశం ఉంది. తక్కువ వర్షాలు ఎక్కడంటే ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని ఐఎండీ పేర్కొంది. ఈసారి మే నెలలో పగటిపూటే కాదు, రాత్రి సమయాల్లో కూడా వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి తీర ప్రాంత రాష్ట్రాల్లో సముద్రపు తేమ వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రజలు మరింత అసౌకర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ముందస్తు రుతుపవనాల రాకతో ఎండల తీవ్రత నుంచి త్వరలోనే ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం కాస్త త్వరగానే మొదలు కానుంది. మే నెల మధ్యలోనే రుతుపవనాల ప్రయాణం మొదలవనుండడంతో ఎండల సెగ నుంచి ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే తీర ప్రాంతాల ప్రజలు ఉక్కపోత విషయంలో జాగ్రత్తగా ఉండాలి.